ఇగో ఈ మధ్యలో నీ పాట ఒకటైతే ఒకటని చెప్పొద్దులే చానే ఉన్నాయట కానీ నేను అన్నీ తెలుసుకొని వచ్చిన ఇక్కడికి. యూట్యూబ్ ను మొత్తం షేక్ చేసి దుమ్ము లేపి దచ్చి కొట్టింది. ఒక్కసారి అక్క అందుకోవా ప్లీజ్. ఎర్ర ఎర్ర రూమలు గట్టి ఎర్ర ఎర్ర రూమలు గట్టి ఏడికొతున్నావు బావా ఎర్ర ఎర్ర రూమలు గట్టి ఎర్ర ఎర్ర రూమలు గట్టి ఎర్ర ఎర్ర రూమలు గట్టి ఏడికొతున్నావు బావా నాగమొక్కం నలికే సన్నం నాగితే పానం పోతది బావా నాగమొక్కం నలికే సన్నం నాగమొక్కం నలికే సన్నం నాగితే పానం పోతది బావా నాగమొక్కం నలికే సన్నం పచ్చ పచ్చ వంగులు దొరికి ఏడికొతున్నావు బావా పచ్చ పచ్చ వంగులు దొరికి నాగమొక్కం నలికే సన్నం నగితే పనం పోతది బావా నాగమొక్కం నలికే సన్నం నాగమొక్కం నలికే సన్నం నగితే పనం పోతది బావా దండాలు దండాలు దండాలులా. ముందుగానైతే మా టీవీ ఛానల్ చూసే జనాలందరికీ అయితే శనార్థి. ఇగోనులా టాలెంట్ అనేది ఎవ్వల సొత్తు అయితే కాదుల్లా. ఎందుకంటే మట్టిలా మాణిక్యాలు చాలా మంది ఉంటారు. వాళ్ళను దొరకబట్టి వెలికి తీసే ప్రయత్నంలో కొంతమంది సఫలమవుతారు, కొంతమంది విఫలమవుతారు. ఇగో ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని నెలల సందే కావచ్చు, ఒక సంవత్సరం సందే కావచ్చు, ఒక పాటనైతే యూట్యూబ్ను మొత్తం షేకు చేసి దంచి కొట్టి దుమ్మి లేపిందని చెప్పాను. ఆ పాట ఏంటంటే ఇగో ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఎర్ర ఎర్ర రుమలు గట్టి అనే పాట ఎంత హిట్ అయిందో మీకు అందరికి ఎరికాను కదా. దాదాపు 2 కోట్ల 3 కోట్ల మందికి ఆ జనాలకైతే నచ్చిందిలా. గట్లాంటి పాటలు పాడిన మల్లమ్మనైతే నేను తీసుకొని వచ్చిన. మరి మల్లమ్మ తోటి గేవల మాట ముచ్చట చేద్దామంటే ఎట్లుండాలే, జోర్దారుగా ఉండాలి. మరి నేనైతే పరిచయం చేస్తానులా. ఒక్కసారి మనం మల్లమ్మతోటి మాట్లాడదామా. అక్క శనార్థి అక్క. శనార్థి తమ్మి మంచిగా ఉన్నావా అక్క? బాగుండా మీరు? నేనైతే ఇగో చూసినావు కదా ఎట్లా గుండ్రవు తొలిగే గట్టిగా ఉన్నావు. బాగుండు అక్క. ఇగో ఈ మధ్యలో నీ పాట ఒకటైతే ఒకటని చెప్పొద్దులే చానే ఉన్నాయట కానీ నేను అన్నీ తెలుసుకొని వచ్చిన ఇక్కడికి. అయితే యూట్యూబ్ ను మొత్తం షేక్ చేసి దుమ్ము లేపి దచ్చి కొట్టింది అక్క. మరి ఆ పాట గురించి మనం ఇలా మాట్లాడుకోవాలి కాబట్టి నిజానికి మరి మల్లమ్మ అక్క ఎక్కడి నుంచి నచ్చింది, ఏం చేస్తుంది, ఒక్కసారి జనాలందరికీ చెప్తావా? మాది నారాయణపేట జిల్లా. అత్తగారిది అప్రేటిపల్లి, అమ్మవారిది హౌస్లోన్పల్లి, అమ్మవార్లకు మండలం ఉట్కూరు మండలం వస్తుంది. అత్తగారిది నారాయణపేట మండలం, నారాయణపేట జిల్లా. మాది నా పేరు మల్లమ్మ. ఇప్పుడేమో ఇంత చిన్నగా సైలెన్స్ గా మాట్లాడతాను. పాట పాడేటప్పుడు అయితే కోయిల గొంతు కూకు అని ఎట్లా అంటదో నీ గొంతు సుతం గట్టి వస్తుంది. మరి నిజానికి మల్లమ్మ ఎక్కడైనా పాటలు నేర్చుకున్నదా, లేకపోతే ఆమెకి అనుకొని రాస్తుందా, ఎట్లా పాడుతుంది, ఏ విధంగా పాడుతుంది అంటే జ్ఞాపక శక్తితోటేనా లేదంటే నువ్వు రాసుకుంటావా అక్క? నాకు అమ్మ పాడుతుంది ఇంట్లో. అమ్మ పాడేటందుకు నాకు కొంచెం వస్తుంది, అది తెచ్చి నేను వాడినా. ఇంకా ఊర్లే మంది గిట్ట నాకు ఇస్తారు పాటలు, అట్లా వాళ్ళ ద్వారా వచ్చిందని అట్లా కొన్ని నేను గిట్ట రాసుకుంటా అంతే. మరి నిజానికి ఆ సరస్వతి దేవి కటాక్షం నీకు ఉన్నది కాబట్టి ఇంత జ్ఞాపక శక్తితో అయితే మంచిగా పాడతాను. ఇప్పుడు నీకు ఫేమస్ తెచ్చిన పాటనైతే ఎర్ర ఎర్ర రుమాలు గట్టి పాట కదా. ఒక్కసారి అక్క అందుకోవా ప్లీజ్. అంతేనా? అంతే. ఓకే. ఎర్ర ఎర్ర రూమలు గట్టి ఎర్ర ఎర్ర రూమలు గట్టి ఏడికొతున్నావు బావా ఎర్ర ఎర్ర రూమలు గట్టి నాగమొక్కం నలికే సన్నం నాగితే పానం పోతది బావా నాగమొక్కం నలికే సన్నం పచ్చ పచ్చ వంగులు దొరికి ఏడికొతున్నావు బావా పచ్చ పచ్చ వంగులు దొరికి నాగమొక్కం నలికే సన్నం నాగితే పానం పోతది బావా నాగమొక్కం నలికే సన్నం. ఎర్ర ఎర్ర రుమాలు గట్టి అంటే ఇగో నేను ఇవాళ ఎర్ర ఎర్ర రుమాలే తెచ్చుకున్నా, సింబాలిక్ ఉంటుందని. అక్క నిజంగా స్టూడియోల కంటే ఇక్కడనే మంచిగా పాడినాం అక్క. అవునా? నిజంగా సూపర్ ఉన్నది. అంటే లైవ్ గా ఇనుడు వేరు, మ్యూజిక్ ట్రాక్ల మీద పాడిన పాట వేరు కదా. లైవ్ గింట అంటే నా మనసుకు అయితే మంచిగా సుఖంగా సంతోషంగా మంచిగా అనిపిస్తున్నది అక్క. అక్క మరి ఈ పాట ఏడికెళ్ళి తీసుకున్నావు, ఎట్లా తీసుకున్నావు? ఈ పాట నీకు రాయాలనే ఆలోచన ఎట్లా కలిగింది? మరి నేను కొంచెం మార్చుకున్నా అంతే. మా ఊరి పాట అనేది, అమ్మ వాళ్ళ ఊరి పాటనే. మారవక ముందు ఈ పాట ఎట్లుండే అంటవా?
ఎర్ర ఎర్ర సీరలు గట్టి ఎగిరిపోతున్నావే బజ్జి ఎర్ర ఎర్ర సీరలు గట్టి నాగముఖం నలిక సన్నం నగితే పనం పోతది బజ్జి నాగముఖం నలిక సన్నం పచ్చ పచ్చ సీరలు గట్టి పారిపోతున్నావే బజ్జి పచ్చ పచ్చ సీరలు గట్టి నాగముఖం నలిక సన్నం నగితే పనం పోతది బజ్జి నాగముఖం నలిక సన్నం ఇట్లా ఉండే అప్పుడు ఆడపిల్లలం వాడుకుంటుంటాము ఎక్కిరించుకుంటా అట్లా బజ్జీ తీసేసి బావది పెట్టిన ఇంకా ఎర్ర ఎర్ర రుమాలు చీరలు తీసేసి రుమాలు అంగులు లుంగిలు గట్ల పెట్టినాం అంతే నేనే పెట్టుకున్నాను అంటే మంచిగానే ఉన్నది అక్క దాంట్లో ఏం లేదు కానీ అంటే ఇది ఆడోళ్ళు ఒకల మీద ఒకరు పరాస్కం చేసుకుంటా జోకులు చేసుకుంటా పాట అయితే నేను ఇట్లా మార్చుకున్నా ఈ పాట తీసుకొతే బాయ్స్ వాడితేనే కదా లేడీస్ మీనా వచ్చేది నేనే వాడలేదు బాయ్స్ మీనా అని నేను మార్చుకున్నా అంతే మంచిగానే మార్చుకున్నావు మంచిగానే పాడినావు కానీ మరి ఈ పాటకు అర్థం ఏంటిదక్క అంటే ఇప్పుడు ఇప్పటి దాంట్లో 6 అడుగులు అందగాడు అని అంటాం కదా అప్పటోళ్ళు మన అమ్మలు నాగముఖం అంటే వాళ్ళకి అప్పుడు ఇప్పుడు మనం ఎట్లా అంటామో అందగాడని వాళ్ళకి అప్పటోళ్ళు అట్లనే అంటారు నాగముఖం అంటే నవ్వు మొక్క పొడా నవ్వు మొక్క పొడ నలిక సన్నం అంటే ఇంకా అప్పుడు మనం ఎట్లా అందగాడంటామో అప్పుడు వాళ్ళకి అట్లా అందగాడు లాగా ఆ పదం ఇక మరదలు బావను కొంచెంగా ఎట్లా మాట్లాడుతుందా అనేది దీని అర్థం